అలా బండి తీయాలని ఏ కావాలంటే అది. మైనారిటీ శాఖ నిధులు 1,20,00,000 ఎంపీ ల్యాడ్స్ నిధులు 1,00,00,000. ఓకే డన్. ఇక్కడేనా ఎంత మెయిన్ రోడ్లో ఉంది కదా, ఎంత మెయిన్ రోడ్లో ఉంది కట్టే మాత్రం అదిరిపోయే కాన్సెప్ట్ ఇది. ఏ కళ్యాణ మండపం కూడా ఇంత మెయిన్ రోడ్లో ఆడుంది చెప్పు కదా, ఇంత పెద్ద ప్లేస్లో ఆడుంది చూడు, ఎంత పెద్ద స్లాబ్. కళ్యాణ మండపం ఊర్లో ఎక్కడ లేదు కదా. లేదు మన కింద ఇస్తానమ్మా, కింద ఇస్తాను. ఇదేపా కింద ఇస్తాను నేను, ఎందుకంటే ఎండలు కదా, అందరూ నిలబడతారు కదా, కరెక్ట్ ఆడ సెట్ చేసుకోవచ్చు అక్కడైతే. రండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని పట్టణంలోని ముస్లిం మైనారిటీల సోదరులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి షాదీఖానా సందర్శన పెట్టుకున్నాం మేము. నేను నిజంగా షాదీఖానా అంటే అంతా అయిపోయింది, ఏదో టైల్స్ మాత్రమే వేయాలా మిగిలింది. ఇక్కడ చూస్తే మొండి గోడలు తప్ప ఏమీ కనబడతలేవు నాకు. ఓన్లీ పిల్లర్లు వేసారు, పూర్తిగా వదిలేసినట్టుగా కనపడతా ఉంది. దీన్ని ఎవరు పట్టించుకున్నట్టుగా. నేను ఇక్కడికి వస్తూ ఉంటే అక్కడ ఉంటే మందు బాటలు కనపడతా ఉన్నాయి. అంటే పవిత్రమైన షాదీఖానా ప్లేస్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పక్క చూస్తే గుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి కంకర మట్టి అంతా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంత దారుణంగా ఈ షాదీఖానాని వదిలిపెట్టేశారని చూడండి, గుండె తరుక్కుపోతూ ఉంది. మేము సూటిగా పెద్దలు చెప్పారు, ఇప్పటికే సూటిగా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, అయ్యా 15 సంవత్సరాలుగా నీకు ఎప్పుడూ కూడా మేము వచ్చినట్టుగా మీరు కూడా ఈ షాదీఖానానికి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి వెంటనే దానికి కావాల్సిన డబ్బులు ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలని ఆల్రెడీ మంజూరు చేసిందో దాన్ని ఎందుకు తెప్పించలేకపోయినారు అని సూటిగా అడుగుతా ఉన్నాను. ఇదేనా నీకు ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతా ఉన్నాను. ఇది ఎంతవరకు సమంజసం? రెండవది, ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించారు. ఏమని, ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనే పథకం కింద ₹1,00,000 ఇస్తానన్నాడు. తర్వాత ఎవరికి డబ్బులు రాలే. నేను అప్పుడే చెప్పాను, ఆ దుల్హన్ పథకం ప్రకటించిన రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, అయ్యా గుర్తు చేసుకోండి, ₹1,00,000 మీరు ఇవ్వలేరు, అలా సాధ్యం కాదు, మీరు ఆంక్షలు పెడతారు, నాకు ముస్లిం మైనారిటీలు తిరగబడండి అని ఆ రోజే నేను, ఇది 2 సంవత్సరాల కిందట నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నేను అదే జరిగింది. ప్రకటించిన 3వ రోజుకే కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఎవరైతే పెళ్లి చేసుకొని ₹1,00,000 కావాలనుకుంటారో వాళ్ళు 10వ తరగతి పాస్ అవ్వాలా అంటారు. ఏమండి, ఇప్పుడు అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు పాపం చదువు కొనసాగించలేక కూలీ నాలీ చేసుకుంటున్న సందర్భంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా 10వ తరగతి చదివి ఉంటేనే నీకు దుల్హన్ పథకం వర్తిస్తుందంటే అన్యాయం కదా. రెండవది ఏంటి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అంటారు.
పెళ్లి కూడా ఇక్కడే జరగాల. ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వద్దని చెప్పండి, మేము ఇవ్వము అని చెప్పండి. కానీ ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రజలకు ఆశ పెట్టి ఈరోజు ₹1 కూడా ఇవ్వకపోవడం మేము చాలా దారుణంగా భావిస్తా ఉన్నాం. అంతెందుకండి, మేము ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ 60,000 70,000 ఎంతమంది సంఖ్య ఉందనుకోండి, దాంట్లో సగానికి పైగా ఉపకులాలు ఉన్నాయి, దూదేకుల ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు. అయ్యా, బీసీల కోసం బీసీ దూదేకుల కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దూదేకుల కార్పొరేషన్ నేను ఈరోజు సవాలు విసురుతా ఉన్నాను, లేదా ముస్లిం మైనారిటీ ప్రజలకందరికీ చెప్తా ఉన్నాను. అయ్యా, బీసీ కార్పొరేషన్ ద్వారా మొన్నటి వరకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా, సైకిల్ షాప్ పెట్టుకోవాలన్నా, పంచర్ షాప్ పెట్టుకోవాలన్నా, ఐరన్ షాప్ పెట్టుకోవాలన్నా, ఇంకోటి పెట్టుకోవాలన్నా, చిన్న వ్యాపారాలు టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని అంటే వాళ్ళకు లోన్లు వచ్చేటివి. ఆ లోన్లు తీసుకొని స్వయం ఉపాధి వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పోనీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలుగా ఉన్నారు, అంతకుముందు 5 సంవత్సరాలుగా ఉన్నాయి. ఎంతమంది ముస్లిం బిడ్డలకు మీరు లోన్లు ఇప్పించారు కార్పొరేషన్ ద్వారా? సమాధానం చెప్పండి. ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారో సమాధానం చెప్పండి. నరేంద్ర మోదీ గారు, అదే సందర్భంలో నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన పేరు మీద ఓ పథకాన్ని సృష్టించి బీసీలకందరికీ, ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీల్లో ఎవరన్నా ముస్లిమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తింపజేసేలాగా ఒక పథకాన్ని పెట్టి, ఎవరు ఏ వృత్తి చేసుకుంటూ ఉంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్లకు వెంటనే ₹1,00,000 30 నెలల్లో వాళ్ళు తిరిగి చెల్లించగలిగితే నామమాత్రపు వడ్డీతో మళ్ళీ ₹2,00,000 ₹5,00,000 ₹10,00,000 ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. దయచేసి ముస్లిం ప్రజలందరూ కూడా, ముస్లిం యువకులందరూ కూడా ఈ పథకాన్ని వెంటనే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా, అప్లై చేసిన తర్వాత మేము బాధ్యత తీసుకొని మీకు లోన్లు ఇప్పించడం లాంటివన్నీ కూడా 100% చేస్తామని చెప్తా ఉన్నాను. ఈ దుల్హన్ అనే పథకము లేకపోతే ఇవన్నీ ఈ షాదీఖానాలో ఉన్నాం కాబట్టి ఇంకో మాట చెప్తాను. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముస్లింల్లో ఉన్నటువంటి దురాచారాన్ని పోగొట్టడానికి త్రిబుల్ తలాక్ పేరుతో ఏదైతే ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉందో, మనకు కూడా ఎవరికైనా మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే తెలుస్తుంది, ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకి ఆ కష్టం తెలుస్తుంది. దురాచారం వల్ల త్రిబుల్ తలాక్ అని 3 సార్లు తలాక్ అంటే విడాకులైపోతుంది అనే ఆచారం వల్ల ఎంతమంది బిడ్డలు నష్టపోయినారో ముస్లిం పెద్దలను అడగండి చెప్తారు. దాన్ని శాంతం తీసేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. అంతెందుకండి, ఈరోజు సంక్షేమ పథకాలు, ముస్లిం మైనారిటీలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రతి నెలా ఇస్తున్నటువంటి రేషన్ అయినా, ప్రతి ఇంటికి ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం అయినా, పేదవాడికి ఇల్లు అయినా సరే, ముస్లిం మైనారిటీలకు మిగతా వాళ్ళతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ రోజైనా సరే కులాన్ని కానీ మతాన్ని కానీ చూశామా అని అడుగుతా ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్నీ కంక్లూడెడ్గా నేను ఒకటే మాట చెప్తాను. ఆదోనిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మోసం చేశారు. కొన్ని పదవులు ఇచ్చారని చెప్తున్నారట నిన్నమన్న. మేము ఆయనకి ఆ ముస్లింలో ఉన్న ఆయనకి ఈ పదవి ఇచ్చాము, ఆ పదవి ఇచ్చామని. ఏమండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను సూటిగా అడుగుతా ఉన్నా, అయ్యా మీకు కూడా బాధ్యత ఉంది కదా, ఈ షాదీఖానా పట్ల మీకు బాధ్యత లేదా? పోనీ దుల్హన్ పథకాన్ని ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? పోనీ బీసీలకు సంబంధించిన దూదేకుల కార్పొరేషన్లో డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ ప్రగతికి మీరు బాగుపడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారిని అడిగినారా? పోనీ దీని మీద ఎప్పుడన్నా మా ముస్లిం మతానికి సంబంధించిన యువతులు ఈ రకంగా కుటుంబాలు, అణగారిన ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్నారని ఏ రోజన్నా మతం వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఊరుకున్నారు అని సూటిగా అడుగుతా ఉన్నా. గమనించాల్సిన అవుతుంది, ముస్లిం మైనారిటీకి పదవులు ఇస్తున్నారు, అధికారం ఎక్కడిస్తా ఉన్నారు? నోరిప్పే అధికారం వాళ్ళకి అసలు ఉందా? మీ సమాజం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఈరోజు షాదీఖానా గురించి నేను మాట్లాడుతున్నాను. నేను హిందువులైనటువంటి డాక్టర్ పార్థసారథిగా ఇక్కడ వచ్చి షాదీఖానా కావాలి, ఇక్కడ పేదలకు ముస్లింలకు షాదీఖానా తప్పనిసరిగా ఉండాలి అని అడుగుతా ఉన్నాను. దుల్హన్ పథకం, ప్రతి ఆడబిడ్డకి పెళ్ళవుతానే ₹1,00,000 తప్పనిసరిగా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. 3 పార్టీలు కూడా
అంటే మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటున్నాం. బీసీలుగా ఉన్నటువంటి దూదేకుల కులస్తులు ఇంకా ఉపకులాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీల్లో, వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలా, వాళ్ళకందరికీ స్వయం ఉపాధి కావాలి, వాళ్ళకందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేము పోట్లాడుతూ ఉన్నాం. మాకింత బాధ్యత ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కొద్దిగా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ సమాజం కోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది, మీ సమాజం గురించి నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, రాబోయేది నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. ఆధ్వర్యంలో ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ నుంచి కమలం గుర్తు మీద నేను డాక్టర్ పార్థసారథి గెలవబోతా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా ఈ షాదీఖానాని పూర్తి చేయడం, రెండవది దుల్హన్ లాంటి పథకాలన్నింటినీ కూడా, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ముస్లిం మైనారిటీల కోసం కేటాయించి, వాటిని అన్నింటినీ వెంటనే అమలయ్యేలాగా చేయడం, మరీ ముఖ్యంగా రాష్ట్రంతో ఆదోనిలో మరీ ముఖ్యంగా ఈ పథకాలు ఎలా అవుతున్నాయో పర్యవేక్షించడం, దానితో పాటుగా బీసీ ఉపకులాలు ఏవైతే ముస్లిమ్స్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదో విధంగా స్వయం సమృద్ధి వచ్చేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా చదువుకున్న పిల్లలందరూ కూడా, చదువుకోలేని పిల్లలందరూ కూడా, చేతి వృత్తి చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఏర్పాట్లు చేయడం అనే బాధ్యతని మేము మూడు పార్టీలు కూడా, ఇటు భారతీయ జనతా పార్టీ, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీలు మూడు కలిపి ఉన్న కూటమి, ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, మల్లప్పన్న గారు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఈ నిర్మాణాన్ని, అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని చూడడానికి వచ్చాము. ఇది నేను మూడవసారి రావడం. ఎందుకంటే 2022లో నేను వచ్చినప్పుడు ఎలా ఉందో అదేవిధంగా 2023లో కూడా 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చాను. 2022లో నేను వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇది ముస్లిం మైనారిటీలకు ఇది కంప్లీట్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దయచేసి ఎమ్మెల్యే గారు నిర్మాణాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, నెక్స్ట్ 2 డేస్లోనే ఆయన దాదాపుగా ఒక 100 మంది ముస్లిం మైనారిటీలను తన పక్కన కూర్చోబెట్టుకొని మేము అట్లా చేసాం, ఇట్లా చేసామని చెప్పి గొప్పలు మాట్లాడినారు. కానీ 1 ఇయర్ తర్వాత కూడా కనీసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ ఆయన విడుదల చేయించలేకపోయారు. ఫెయిల్యూర్ ఎవరిది? 100% ఎమ్మెల్యే గారిది. 2019లోన దీనికి భూమి పూజ చేసి ఎంపీ అండ్ మైనారిటీ సంక్షేమ నిధులతోన స్టార్ట్ చేస్తే కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలను ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు. ఆదోనిలో ఉండే ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఒక విషయం దయచేసి తెలుసుకోండి. ఎందుకంటే ఇదొక్కటే కాదు, చాలా చోట్ల వాళ్ళకి సరైన రోడ్లు, మార్గాలు లేవు, అదేవిధంగా సరైన సంక్షేమ పథకాలు అందించడం లేదు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం. రంజాన్ తోఫాని మొన్ననే రీసెంట్గా రంజాన్ జరుపుకున్నారు ముస్లిం మైనారిటీలు. రంజాన్ తోఫా ఇచ్చాం. ఎందుకంటే ముస్లిం మైనారిటీస్లోన చాలామంది బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఒక పూట కూడా అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పండగ బాగా జరుపుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. కానీ మనకు పట్టిన దరిద్రం ఏమంటే, ఈ ఎమ్మెల్యే గారు, మళ్ళీ చెప్తున్నాను నేను, 20 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉండి 3 సార్లు ఎమ్మెల్యే, 15 సంవత్సరాలు, అదేవిధంగా ఇంకొకసారి తను ఎమ్మెల్యే కాకపోయినా వాళ్ళ పార్టీ గవర్నమెంట్లో అధికారంలో ఉంది. అయినా కూడా ముస్లిం మైనారిటీస్లకు ఆయన ఏం చేశారు? మేము బహిరంగ చర్చకు నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను ఆయనకి. ఆయన ఏం చేశారు? కేవలం ముస్లిం మైనారిటీలను వైసీపీ పార్టీ అండ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్గానే పరిగణిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ముస్లిం మైనారిటీ కార్యకర్తలకు, ప్రజలకు, అందరికి నేను తెలియజేసుకునేది ఒకటే, మీకు ఏ పార్టీ అయితే మీ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తుందో ఆ పార్టీకే మీరు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఖచ్చితంగా 2024లో ఆంధ్రప్రదేశ్లో మా ఉమ్మడి గవర్నమెంట్ వస్తుంది, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. 100% పార్థసారథన్న మేమందరం కలిసి కూడా, టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కలిసి కూడా ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మీకు బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆదోని నియోజకవర్గ ప్రజలకు మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి గారికి మరియు కూటమి యొక్క కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
ఈరోజు మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి సార్ గారిని ఇక్కడ షాదీఖానా అంటే దాదాపు మైనారిటీ పేద మైనారిటీల 30 ఏండ్ల ఆకాంక్ష ఇది. ఎందుకంటే అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి కాజీపుర ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ముందర మైనారిటీలకు పేద మైనారిటీలకు ఉపయోగపడే విధంగా ఒక షాదీఖానాను ఏర్పాటు చేయాలనే ఒక తలంపుతో ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ స్టోను ఈరోజు 30 ఏండ్లు కావస్తున్నా కూడా ఈరోజు వరకు కూడా మైనారిటీ షాదీఖానాను పూర్తి చేసి మైనారిటీలకు అందించలేనటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ కొన్ని ప్లేసులు మారుస్తూ వచ్చి చివరిగా మొహమ్మద్ అలీ రీడింగ్ రూమ్ అంటే ఇక్కడ పార్కుగా ఉన్నటువంటి మొహమ్మద్ అలీ రీడింగ్ రూమ్ని చివరిగా ఈ జగాను ఎంపిక చేసి జనవరి 10వ తేదీ 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క షాదీఖానాకు ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ₹1 కోటి ఎంపీ ల్యాడ్స్ కింద మైనారిటీ సంక్షేమ నిధుల కింద ₹1,20,00,000 మంజూరు చేయడం జరిగింది. కానీ తదనంతరం వైసీపీ గవర్నమెంట్ రావడము, మైనారిటీలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు తీసేయడమే కాకుండా ఆదోని నియోజకవర్గ మైనారిటీలను కూడా కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని ఈరోజు కనీసం షాదీఖానాను కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నామనంటే వాళ్ళు మైనారిటీలో ఇప్పుడు ఆల్రెడీ దుల్హన్ పథకం పోయింది, ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు అది పోయింది, మైనారిటీలకు విదేశీ విద్యకు దూరం చేసినారు, అన్ని రకాలుగా మైనారిటీలను కేవలం ఇక్కడ ఓట్ బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్పితే ఇక్కడ పేద మైనారిటీల వైపు ఎమ్మెల్యే గారు కానీ వైసీపీ కానీ చూడలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ షాదీఖానా పెండింగ్ ఉండడం ఒక నిదర్శనం. మేము అందుకే చెప్తున్నాం, పూర్తి స్థాయిలో పైన ప్రభుత్వం వచ్చి కింద గెలిస్తే ఇది అయిపోతుందని చెప్పి చివరిగా పైన వైసీపీ ప్రభుత్వం ఉండి కింద ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు గెలిచినా కూడా 5 ఏండ్ల పాటు కాలయాపన చేశారు తప్పితే దీన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారి ఆదోని నియోజకవర్గ మైనారిటీలు ఒక్కసారి ఆలోచించాలి. మేము అందుకే చెప్తున్నాం, జనసేన పార్టీగా పూర్తి మైనారిటీల అభివృద్ధి సంక్షేమంకి జనసేన పార్టీ ఈ కూటమిలో పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఇది ఆదోని నియోజకవర్గ మైనారిటీలు అందరూ గమనించాలి. మైనారిటీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కూడా ఇది ఒక కూటమి. అభ్యర్థి పార్థసారథి గారు అయినప్పటికీ ఆయన గెలిచిన తర్వాత పూర్తి బాధ్యత జనసేన పార్టీకి ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుంది. మేము జనసేన పార్టీగా ఆదోని నియోజకవర్గ మైనారిటీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ చెప్పేది ఒకటే, ఇటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఏ సమస్యను కూడా మేము కాలయాపన చేయకోకుండా మా ప్రభుత్వం పైన వచ్చి ఇక్కడ పార్థసారథి గారు గెలిచిన వెంటనే కేవలం సంవత్సరం లోపలే ఈ షాదీఖానాను పూర్తి చేసి పేద మైనారిటీలకు అందిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అందుకే మైనారిటీలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇంత కాలయాపన జరుగుతూ ఉంది మీ విషయంలో, కేవలం మీ పెదాలకు తేనె రాసేటువంటి ప్రయత్నమే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే విమర్శకులు ఏదో కొన్ని విమర్శలు అంటే అర్థం లేని విమర్శలతో వస్తారు. పూర్తి స్థాయి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడే దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది గమనించాలి. మేము జనసేన పార్టీగా మేము ఒక్కటి చెప్పగలము, తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఆదోని నియోజకవర్గ సంక్షేమంతో పాటు కూడినటువంటి అభివృద్ధిని 5 ఏండ్లలో చేసి చూపిస్తాము. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే, పార్థసారథి గారు గెలిచినటువంటి సంవత్సరం లోపలే ఈ మైనారిటీ షాదీఖానాన్ని పూర్తి చేసి మైనారిటీలకు అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.